హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మొత్తం కూడా 16 ఎకరాల ఉన్నటువంటి ల్యాండ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వచ్చినాను. తక్కువ ధరలో వచ్చేస్తుందండి. అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి అమ్ముతూ ఉన్నారు. కేవలం 36 లక్షల రూపాయలకి ఒక ఎకరం అనేది ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్కడుంది, ఏంటిది, ఇవన్నీ విషయాలు మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ అయితే చేయొద్దు. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి 3.5 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి 16 ఎకరాల్లో భూమి అమ్మకానికి అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కన్మాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కమాన్ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మొత్తం కూడా ముందుగా ఈ రోడ్ని ఒకసారి మనం గమనిస్తే మంచిగా రోడ్డుకు రెండు వైపులా కూడా పచ్చని ఆయిల్ చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి. పూర్తిగా మనకి నేచురల్ ఎన్విరాన్మెంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇలాంటి సరౌండింగ్స్లో డ్రైవ్ చేస్తూ ఒక 5 మినిట్స్లో మనము ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఈ ప్రదేశంలో భూమి తీసుకోవడం అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. మొత్తం కూడా ఆయిల్ చెట్లు, అదేవిధంగా మంచి పచ్చటి పొలాలు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. సో చూసుకోవచ్చు మనం. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, మిస్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ మామిడి తోటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఊర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను విలేజ్ కూడా ఒకసారి డ్రోన్ వ్యూ ద్వారా విలేజ్ కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోవచ్చు మనం విలేజ్ కూడా ఎంత చక్కగా ఉన్నదో. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన మనకి శివుని ఆలయం అయితే ఉన్నది. శివుని ఆలయంలో ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, తనికెళ్ళ బర్ని గారు ల్యాండ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. మనకి శివుని టెంపుల్ కూడా తను డెవలప్మెంట్ అయితే చేస్తున్నారని చెప్పేసి మనకి లోకల్లో ఉన్న పబ్లిక్ అయితే చెప్తూ ఉన్నారు. సీరియస్ బయర్స్ కోసం ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మన సరౌండింగ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఊరు కూడా చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందో. మొత్తం ఊరు కూడా మొత్తం కూడా కంటిన్యూస్గా ఉంటుందండి. ల్యాండ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకూడదు, మనకి క్లియర్గా అన్ని విషయాలు అయితే అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మెయిన్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకి రైట్ సైడ్లో అనేది మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. లెఫ్ట్ సైడ్లో ఒకసారి రైట్లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి గేట్ కనిపిస్తుంది కదా, గేట్ లోపల నుంచే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ రోడ్ కూడా మనకు కనిపిస్తుంది. రోడ్ పక్కనే అండి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇలాంటి గ్రోత్ ఉన్నప్పుడు ఎర్లీగా అయితే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మనకి రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనము ఫెన్సింగ్ కడీలు, వైట్ కడీలు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ ల్యాండ్ లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది. 16 ఎకరాలు ఉన్నాయండి. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సార్ 16 ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం కూడా. మనకి ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి లొకేషన్ అడ్వాంటేజ్ కూడా చాలా అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే పక్కన మనకి దివిటిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కూడా పక్కనే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చాలా చాలా పెద్ద కంపెనీస్ కూడా తమ పెట్టుబడులను అయితే పెట్టాయి ఇక్కడ దివిటిపల్లిలో. ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇది ఫ్యూచర్లో మనకి డిమాండ్ పెరగడానికి డైరెక్ట్గా రీజన్ అయితే అవుతుందండి. ఒకసారి చూసుకోవచ్చు మనం ల్యాండ్ మొత్తం కూడా ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. మనకి ఎకరం వచ్చేసి 36 లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు. ఇంకా తక్కువ కూడా చేసి ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఇదే ఏరియాలో మనం ఒకవేళ పర్చేస్ గిట్లా చేసుకున్నట్లయితే 45 లక్షలకు పైగానే ఉందండి ఎకరం మొత్తం కూడా. ఇది మొత్తం 16 ఎకరాల్లో ఉన్నది. మొత్తం కూడా మనకు చుట్టూ కనిపిస్తున్న ఫెన్సింగ్ ఉన్నది కదా, ఫెన్సింగ్ దగ్గర మన ల్యాండ్ అయితే ఉన్నది మొత్తం కూడా. దీని వెనుక కూడా మనకి కొద్దిగా స్థలం అయితే ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి మన ఈ ల్యాండ్లో నుంచే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంటే మనకి ఫ్యూచర్లో ఇంకా మీకు తక్కువ ధరకు వచ్చే ఛాన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీకు డ్రోన్ వ్యూలో క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మనకి ఈ ఏరియా వచ్చేసి మనకి చెప్పుకుంటాను నేను మీకు అన్నీ కూడా క్లియర్గా. చూస్తూ ఉన్నారు కదా, డ్రోన్ వ్యూ చూస్తే మనకి క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంటుంది. మొత్తం కూడా 16 ఎకరాలు అంటే 36 లక్షల రూపాయలకి ఎకరం చెప్తూ ఉన్నారు. ఇంకా తక్కువ చేసి ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నదండి. ఇది మొత్తం కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పనికైతే వస్తుంది. చూసుకోవచ్చు మనం ఎంత చక్కగా ఉందో ఏరియా కూడా. ఒకసారి రండి, విజిట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా నచ్చే ప్రాపర్టీ అయితే అవుతుందండి. ఇది విలేజ్ నేమ్ వచ్చేసి అయితే మనకి కందూరు విలేజ్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగిందండి.
మనకి బెంగళూరు హైదరాబాద్ హైవే మధ్యలో అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అనుకుంటే మనకు ఒక గంట సేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి హైదరాబాద్ సిటీలో వండుకుంటూ మనం ఒకవేళ ఫామ్ హౌస్లు ఇలా నిర్మించుకోవాలి అని అనుకునే వారికి ఇది ఒక చక్కనైన అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి 16 ఎకరాలలో ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఒకవేళ చూసుకోవచ్చు, మనము ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 16 ఎకరాలు పర్చేస్ చేసే సీరియస్ బయర్స్ మాత్రమే ఉంటేనే కాల్ అయితే చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది. మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ కమిషన్ కూడా ఉండదండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనకు 1 అవర్ లో వచ్చేయచ్చు అండి. ORR నుంచి అయితే ఒక 1 అవర్ లో ఇక్కడికైతే వచ్చేయచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకైతే చాలా చక్కగా అయితే నచ్చేసిందండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒకసారి వచ్చేసేయండి. ఇక్కడ అనేది హైడ్రా టెన్షన్ అలాంటి ఏమీ ఉండయి, పక్కా డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ భూమి అండి ఇది మొత్తం కూడా. ఒకసారి రండి, సైట్ విజిట్ కూడా అరేంజ్ అయితే చేస్తారు, ఒకసారి వచ్చి చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.